హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పేరుడు మాస్టర్ గారైన శ్వేత గారు మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆది శంకరాచార్యులు గారు జ్ఞాన సందేశాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్ లో వింటున్న వారికి, యూట్యూబ్ లో వింటున్న వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత మరిమిరాలు కూడా. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, తటవర్తి రాఘరావు సార్ రాసిన బుక్ ఇది, జ్ఞాన సందేశాలు. ఆది శంకరాచార్యుల నుంచి జ్ఞాన సందేశాలు. అందులో ఒక టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, ఆది శంకరాచార్యులు చెప్పిన సందేశం, బాహ్యము అందు శాశ్వతం కానటువంటివి ఏవి భ్రాంతిని కోల్పోతూ ఉంటాయో వాటి అందు సుఖాన్ని కాంక్షించే గుణాన్ని విడిచిపెట్టి ఆత్మసుఖమునందే నిలిచిన వాడై తృప్తి పొందుతూ ఉండాలి. అలాంటి వాడు కుండ అందలి దీపం వలె తనలోని ప్రకాశిస్తూ ఉంటాడు. ఇది ఆది శంకరాచార్యులు వారు ఇచ్చిన సందేశం అన్నట్టు. బాహ్యమునందు అంటే మనం ఏమనుకుంటాం, బయటికి కనిపించేవన్నీ శాశ్వతం అనుకున్నాం. ఎప్పుడు ధ్యాన మార్గంలో రానప్పుడు ఇవన్నీ శాశ్వతం ఎప్పుడు ఉంటాయి అన్న భ్రాంతిలో ఉన్నాం. కానీ ఆ భ్రాంతులు పోయాయా అంటే ఎంతసేపు సుఖపడాలి, సుఖపడడం కోసం సంపాదిస్తున్నాం. అది సంపాదన అంటే డబ్బు ఉంటే బాగా సంతోషంగా ఉంటాం, అన్ని సుఖాలు ఉంటాయి, ఎంత బాగా మనం లగ్జరీగా బతకొచ్చు అనే విధంగా ఉంటుంది. భయం నందు కనిపించేది శాశ్వతం కానటువంటివి అన్నాడు ఇక్కడ ఆది శంకరాచార్య. కానీ మనం ఏంటి, అబ్బే శాశ్వతం అనుకొని వాటిని సమకూర్చుకోవాలని ఎంతసేపు వాటి మీద భ్రాంతి పోవట్లేదు. మనకి గురువులు చెబుతున్నారు అయినా కానీ మనకు పోవట్లేదు. అంటే మనకు అక్కడ సాధన శక్తి పోవట్లేదు అంటే గురువులు కాబట్టి ఆ స్థాయిలో ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళ దగ్గర ఆ శక్తి ఉంది. ఇంద్రియాలన్నీ వారి అదుపులో ఉంటాయి గురువులకి, సద్గురువులకి. మనకు ఇంకా అదుపులో లేవు, ఇంకా ఈ సుఖాలు పొందాలి, సుఖాలు పొందేదాని కోసమే మనం ఎంతో తాపత్రయపడుతున్నాము అంటే మనకి ఇవే శాశ్వతం అనుకుంటున్నాము. కానీ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే, కుండలో అందలి దీపం వలె తనలోని ప్రకాశిస్తూ ఉంటారు. అంటే జ్ఞానపరంగా ఉన్న వాళ్ళు చూడండి, ఎగ్జాంపుల్ గా మనకు కుండ ఉంది, కుండలో దీపం పెడతాం, వెలుగు ఉంటుంది, బయటికి కనిపిస్తుంది అంటే కనిపించదు, లోననే ఉంటుంది. అలా ఉంటారు జ్ఞానం ఉన్న వాళ్ళు. మనకు మానవునికి ఇంద్రియాలు అన్ని ఎక్కడ, అవన్నీ ఇంద్రియాలన్నీ ఎవరి అదుపులో ఉంటాయంటే మనసు అదుపులో ఉంటాయి. మనసు ఎట్లా చెప్తే అలా చేస్తూ ఉంటాయి. ఈ 5 ఇంద్రియాలు అదుపులో ఉంచుకోవాలి అంటే బాహ్యేంద్రియాలు, మనకు ఇంద్రియాలు 2 రకాల ఇంద్రియాలు ఉన్నాయి, బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియం. బాహ్యేంద్రియంలో 10 ఉన్నాయి. కన్ను, ముక్కు, నోరు, చెవులు, చర్మం, మూత్రద్వారం, మలద్వారం, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇట్లా 5 అన్నట్టు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ ఇంద్రియాలను అదుపు చేయాలి అంటే మామూలు మాట కాదు, లేకుండా చేసుకోవడం కాదు. ఇంద్రియాలని మన అదుపులో ఉంచుకోవాలి. ఇవన్నీ ఎక్కడుంటాయి అంటే మనసు చెప్పినట్టు వింటూ ఉంటాయి, మనసు ఆధీనంలోనే ఉంటాయి. మనసు ఎంతసేపు కాంక్ష ఎట్లా ఉంటుందంటే దానికి కోరికల కాంక్ష, అతి తీవ్రమైన కాంక్ష ఉంటుంది మనసుకి, కోరికలు. ఇప్పుడు మనకు ఒక ఇల్లుంటే తృప్తి చెందుతామా? అక్కడ సరిపోదు. ఏంటి, ఇల్లుంటే ఇంట్లో డెకరేషన్ చేయాలి, కబోర్డ్స్ పెట్టాలి, డిజైనింగ్ వచ్చేయాలి, ఆ డిజైనింగ్ చేసిన తర్వాత ఏసీ పెట్టుకోవాలి. అక్కడతో మనం తృప్తి పడుతున్నామా అంటే తృప్తి లేదు. ఇంకా ఇప్పుడు మనము వేరే వాళ్ళది ఒక మంచిగా మనం బాగా కట్టుకున్నాం, మనకున్న దాంట్లో బాగా కట్టుకున్నాం, అక్కడ తృప్తి పడితే బాగుంటది. అది కాకుండా మనం ఈ పక్కింటోళ్ళది, ఎదురింటోళ్ళది, ఆ ఇంటోళ్ళది, ఆడ బాగుంది, ఈడ బాగుంది అని వాటి కోసం వెంపర్లాడుతున్నాం. కానీ ఈ శాస్త్రం కాదంటున్నారు గురువులు, సద్గురువులు చెబుతున్నారు.
అవన్నీ శాశ్వతమైనవే. ఇప్పుడు ఒక కారు కొంటాం. కారు కొని అక్కడితో తృప్తి పడితే బావుంటది. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ కారు బావుందంటే ఇంకా దానికంటే మంచి కారు, ఆడి కారు కొంటే బావుంటది. ఆ విధంగా ఉంటదన్నట్టు. అది ఎప్పుడూ తృప్తి పడము. ఒక జాబ్ ఉన్నా మనకిప్పుడు అందులో రూ. 1,00,000 సాలరీ వచ్చినా తృప్తి ఉండదు. ఈ 1,00,000 వస్తే ఇంకా 2,00,000 రావాలని ఉంటది. 2,00,000 వస్తే 10,00,000 రావాలని ఉంటది. అంటే దానికి ఒక అంతం అన్నది ఉండదు. బాహ్యంగా కనిపించేది సృష్టికర్త చేత ఏదైతే సృష్టింపబడిందో మనం వాటినే శాశ్వతం అనుకుంటున్నాం. బాహ్యంగా కనిపించేవన్నీ శాశ్వతంగా ఉంటాయి. బిల్డింగ్‌లు, ఆస్తులు ఇవన్నీ మనం శాశ్వతంగా ఉంటాం. అందం శాశ్వతంగా ఉంటుంది. విద్య శాశ్వతంగా ఉంటుంది. ఇవన్నీ శాశ్వతం అనుకోని జీవిస్తున్నాం. ఆ భ్రాంతిని వదులుకోమంటున్నారు. అంటే వాటి మీద వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. వాటి మీద వ్యామోహాలు తగ్గిస్తూ ఉండాలి. ఇంద్రియాలన్నీ మన అదుపులో ఉంచుకోగలి. ఏవైనా మన మాట వింటే కానీ మనసు మన మాట వింటదా అంటే చాలా కష్టం. వినదు. దాని అంత తేలికైంది కాదు. మనసు మన మాట వినాలి, మన అదుపులో ఉండాలి అంటే. మనసుకు ఎన్నో కాంక్షలుంటాయి. అంటే తీవ్రాతి తీవ్రమైన కోరిక అన్నట్టు. కాంక్ష అంటే కోరిక. ఆ కోరికలు తీర్చుకోవాలనే ఉంటది. ఒకటి తీరిన తర్వాత ఒకటి, ఒకటి తీరిన తర్వాత ఒకటి. ఆ కోరికలన్నవి ఎలా ఉంటాయంటే మనకు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఉన్న దాంతో తృప్తి పడితే పుట్టుక రావు. ఈ సాధన చేస్తున్నాము, జ్ఞానం పొందుతున్నాం, గురువులు ఇచ్చిన సందేశాలను బట్టి మనం ఎంతో కొంత ఆచరణలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు విచారణ చేసినప్పుడే ఇవన్నీ అశాశ్వతమైనయి. బాహ్యంగా కనిపించేవన్నీ అశాశ్వతమైనయి. వీటిని మనం కొంచెం వాటి మీద వ్యామోహాలు తగ్గించుకోవాలి. భ్రాంతులు తగ్గించుకోవాలి. భ్రాంతులు తగ్గినాయంటే పర్సెంటేజ్‌లో తేడా ఉంది చెప్తున్నాను కానీ 100% నేను మారిపోయాను. మాయలో నుంచి బయటపడ్డాను అని చెప్పండి. పర్సెంటేజ్‌లో తేడా ఉంది. ఎందుకు? ప్రతిరోజు గురువుల సాంగత్యం చేస్తూ ఉంటున్నాం. సాధన చేస్తున్నాం. ఎంతో కొంత శక్తి పొందుతున్నప్పుడు మనకు విచక్షణ జ్ఞానం అన్నది వచ్చింది కదా! ఇవన్నీ మనకు మేడం పొద్దున కూడా చెప్పింది. ఇవన్నిటి మీద వైరాగ్యం రావాలి. ప్రాపంచిక వైరాగ్యం ఏమో ఆహ్, అశాశ్వతం అంటది. కానీ సాత్వికమైన వైరాగ్యం రావాలి అన్నారు. అది ఎవరికి వస్తుంది అంటే ప్రాపంచికంగా 3 రకాల వైరాగ్యాలున్నాయి. ఏంటి? ప్రసూతి వైరాగ్యం. ఎలా ఉంటుంది ప్రసూతి వైరాగ్యం? ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. ఈ వైరాగ్యాలు ఎలా ఉంటాయి? ఒక్కొక్కటి కొంచెంగా తెలుసుకుందాం. ఇది కూడా ఉండాలి కదా! ఇంపార్టెంటే కదా! జ్ఞాన సందేశంలో ఇది బాహ్యంగా అంటే ఈ వైరాగ్యాల మీద కూడా మనకు కొంచెమైనా అవగాహన ఉండాలి. ప్రసూతి వైరాగ్యం ఎలా ఉంటదంటే, మొదటి బిడ్డకి జన్మనిచ్చినప్పుడు మళ్ళీ ఈ జన్మ మళ్ళీ వద్దు అనిపిస్తది. కానీ మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఇది మర్చిపోయి మళ్ళీ ఆ సుఖాలు అదే సుఖం అనుకోని మళ్ళీ రెండో బిడ్డని కననీకి సిద్ధంగా ఉంటాం. పురాణ వైరాగ్యం విన్నప్పుడు ఎలా ఉంటుందంటే, అవును ఇవన్నీ ఏమి శాశ్వతం కాదు. వాళ్ళు చెప్తున్నారు, పండితులు చెప్తున్నారు, ఇది బాగుంది అని ఆ గుడి వరకి అక్కడ విన్న ప్రవచనం వరకే ఉంటుంది. తర్వాత అది కూడా మళ్ళీ కొద్ది రోజులైతే అది కూడా మర్చిపోతాం. అంటే ఆ వైరాగ్యం అక్కడి వరకే ఉంటుంది. శ్మశాన వైరాగ్యం ఎలా ఉంటది? ఆయన బాగా కోట్లు సంపాదించాడు. ఎంతో మంది బంధువులున్నారు. ఎన్ని ఉన్నాయి. ఏం తీసుకుపోతున్నాడు? ఏం తీసుకుపోడు కదా! ఇవన్నీ ఏవి మన వెంట రావు కదా! అన్న అప్పుడు వైరాగ్యం వస్తది. ఎప్పుడు ఆ శ్మశానంలో ఆ శవం కాలుతున్నంత సేపే ఆ వైరాగ్యం వస్తది. శ్మశాన వైరాగ్యం. కానీ అవన్నీ అంతరాంతరాల నుంచి వచ్చే వైరాగ్యం కాదంట. మనకు కష్టాలు, బాధలు కనిపించేది. ప్రాపంచికంగా వచ్చే వైరాగ్యం అది శాశ్వతమైన వైరాగ్యం కాదంట. ఇప్పుడు ఒక బుద్ధునికి వచ్చింది. ఆయనకి ఏ కష్టం ఉంది? ఏ బాధ ఉంది? ఏమీ లేదు. అన్ని సుఖాలు ఉన్నాయి. రాజ్యభోగాలు అనుభవించే బుద్ధుడు ఆయనకు ఎందుకు వైరాగ్యం కలిగింది? అంటే ఆయన ఒక ముసలితనాన్ని చూశాడు, ఒక శవాన్ని చూశాడు, ఒక రోగిష్టిని చూశాడు, కష్టాల్లో ఉన్న వాళ్ళని చూశాడు. అంటే ఈ దుఃఖాలు పోవాలి అని ఇతరుల గురించి లోక కళ్యాణం కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళని సాత్వికమైన వైరాగ్యం అంటారు. మనకు వైరాగ్యం అంటే ఆధ్యాత్మికంలో 2 రకాల వైరాగ్యాలు ఉంటాయన్నాడు. ఏంటి? రాజసిక వైరాగ్యం, సాత్విక వైరాగ్యం. రాజసిక వైరాగ్యం అంటే ఇప్పుడు బంధువులు పోయిన వైరాగ్యం వస్తది. పదవులు పోయిన వైరాగ్యం వస్తది. అది అంతరాల నుంచి వచ్చే వైరాగ్యం కాదంట. వైరాగ్యం అంటే విరక్తి కలగడం. ఆ విరక్తి మనకెప్పుడు అది సాత్వికంలో. సాత్విక వైరాగ్యం అంటే ఇప్పుడు ఒక రాముంది. రాముడు తీర్థయాత్రలు చేసినప్పుడు ఏంది తిరగడం చేయడమే అన్నప్పుడు ఆయనకు వశిష్ఠుల వారి ద్వారా వశిష్ఠ గీతను బోధించడం జరిగింది. అప్పుడు ఆయనకు వైరాగ్యం వచ్చింది. అంటే లోక కళ్యాణం కోసం చేయాలని.
వశిష్ఠామృతం రాయడానికి కారణం అదే అన్నారు. రామునికి జ్ఞానోదయం అయిన తర్వాత రాసిందే వశిష్ఠామృతం అని వశిష్ఠుడు చెప్తున్నప్పుడు ఆ వైరాగ్యం రావాలి మనకు. అంటే ఒక బుద్ధుని లాగా, ఒక రాముడి లాగా, ఒక జీసస్ లాగా. వాళ్ళు జీసస్ కూడా ఎంతో చదువులు చదివాడు, కానీ ఇదంతా అశాశ్వతం అని తెలుసుకున్నాడు. మనకు ఆ శాశ్వతమైన సాత్వికమైన వైరాగ్యం వచ్చినప్పుడే లోక కళ్యాణకరం కోసం మనం ఆలోచిస్తాం. అంటే ఇతరుల ఆనందం కోసం మనం ఆలోచిస్తాం. మనకు పత్రిసార్ లాంటి గురువుని పొందాము. ఆ గురువుని పొందినాము అంటే ఆ సార్ ఎంత గొప్పవాడు, ఎంత అదృష్టవంతుడని గురువుని చెబుతూ ఉంటే అర్థమవుతుంది. అంత గొప్ప గురువుకి మన శిష్యుడు అయినామంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం అది. అలాంటి గురువు మనకెక్కడ మనకు పత్రిసార్ రాకపోతే సత్యం అన్నది అవగాహన అయ్యేదా అంటే కాదని చెప్పాలి. ఎందుకంటే సార్ రాబట్టే కదా ఆయన సత్యాన్ని తెలుసుకున్నాడు. ఎన్నో లక్షల వేల పుస్తకాలు చదివాడు. ఏది సత్యం మనకు ముక్కు సూటిగా చూపించాడు ముక్తి మార్గాన్ని. ఎటో అటు తిరిగి బయట తిరిగితే లాభం లేదు, మనలోకి మన ప్రయాణం చేయాలి, మన అంతరంగ ప్రయాణం చేసినప్పుడే మనకు ముక్తి మోక్షం లభిస్తుంది అని చెప్పిన సత్యాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన వారు మన పత్రిసారని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత గొప్ప సత్యాన్ని మనకి ఈజీగా ఎవరికైనా అర్థమయ్యేటట్టు సంసారం చేస్తూ ఉన్న దాంట్లో ఖాళీ సమయంలోనే ముక్తిని పొందే మార్గాన్ని చూపించాడు. అది అందరికీ ఉందా అర్హత అంటే మనం ఇప్పుడే ఎంతో లక్షల మందిలో కోట్ల మందిలో పర్సెంటేజే ఉన్నది చెప్తాం. అందరూ 60% మంది తమో గుణంలో ఉండేటోళ్ళే ఉంటారంటారు. 30% రజోగుణంలో ఉండేవాళ్ళు ఉంటారు. సాత్వికంలో 9% ఉంటారు. 1% నిర్గుణంలో ఉంటారు. నిర్గుణంలో ఉన్న వాళ్ళు చటవర్తి దంపతులు పత్రిసారని చెప్పుకోవాలి. వాళ్ళంటే గురుస్థానంలో ఉన్నారు. ఒక వివేకానందుడు, బుద్ధుడు, రమణ భగవానుడు, ఆదిశంకరాచార్యులు వాళ్ళని చెప్పుకోవచ్చు. మనం 9% ఉండాలి అని నా ఉద్దేశం. ఎందుకంటే సాత్వికంలోకి వచ్చి లోక కళ్యాణం కోసం ఎంత కొంత చేయాలి అని తపన ఉండాలి. 60% ఉన్నోళ్ళు అసలు మనం ధ్యానం గురించి ఎంత చెప్పినా పట్టించుకోరు. రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఏంటి నాకే పదవి కావాలి నాకు అప్పుడు కూడా పట్టించుకోరు. ఎంతో కొంత సాత్వికంలోకి వస్తేనే మారుతారు. అంటే 9%లో అయినా నేను ఉండాలి అని నేను అనుకున్నా. ఎందుకంటే కనీసం సాత్వికంలోకి వచ్చినప్పుడైనా విశ్వ కళ్యాణం కోసం ఆలోచిస్తాం కదా. ఆ పర్సెంటేజ్ లో మనం ఉన్న ఎప్పుడో ఒకప్పటికి 9 నుంచి 1కి ఎప్పుడైనా రాగలుగుతాం కదా. మన కృషి, మన పట్టుదల, ఇక్కడ మనం ఎంత శ్రద్ధ ఉంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం అద్భుతంగా ఎదుగుతామని అర్థమవుతుంది. ఎంతో మంది ఆదిశంకరాచార్యులు చెప్పినది మనం ఆచరించగలిగినట్లయితే ఖచ్చితంగా మనసు యొక్క ప్రాముఖ్యాన్ని తగ్గించగలుగుతాం. దానికి 2 పనులు చేయాలి అన్నారు. ఒకటి, ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి. అలాగే రెండవది వచ్చేసి తీవ్రమైన ధ్యాన సాధన చేయాలి. ఈ 2 మనం ఆచరించగలిగితే మనసు ప్రాముఖ్యాన్ని తగ్గిస్తాము అని చెప్పడం జరిగింది ఆదిశంకరాచార్య. అంటే మనం మనసు ప్రాముఖ్యాన్ని ఎంత తగ్గించుకుంటే అంత అద్భుతంగా. ఇప్పుడు ఇంకా మనసు లేకుంటే ఉండేది ఏంటి? ఆత్మ. అంటే మనం ఎవరితో ఉంటాం? ఆత్మ అంటే ఎవరు? భగవంతుడు. భగవంతుడు అంటే ఇంకా ఆయనకు మించి ఎవరు లేరు. సృష్టికర్త. మనం కూడా సృష్టికర్తలమే కదా. కో క్రియేటర్స్ అని పత్రిసారి చెప్తూ ఉంటాడు. అంటే మనం కూడా ఎవరము? సహ సృష్టికర్తలమే కదా. అంటే రాబోయే కాలానికైనా మనం సహ సృష్టికర్తలం అవుతాము. సృష్టి జరుగుతుంది మన వల్ల. అందుకే పత్రిసారు కో క్రియేటర్స్ అనడం జరిగింది. ఆ భగవంతుడు ఒక్కడే శాశ్వతమైన వాడు. ఆయనను పట్టుకోవాలి తప్ప మనం ఇప్పుడు వాళ్ళు ఎవరిని ఎగ్జాంపుల్ అంటే వాటికి బానిస అయిపోతారు. మనం ఏంటి ప్రాపంచికంగా వాటికి కనిపించి మనసు ప్రభావం ఉంటే ఎంతసేపు భయం అందే ఉంటుంది మన మనసు. వాటికే ప్రాపంచికమైన కోరికలే తీర్చుకోవాలని ఉంటుంది. వాటికి బానిస అయితే మనం ఆత్మని చేరలేము కదా. మనసు ప్రాముఖ్యం తగ్గించుకుంటేనే ఆత్మ ప్రాముఖ్యం పెరుగుతుంది అని ఎప్పుడు మేడం చెప్తూ ఉంటుంది. ఆత్మ సుఖం యొక్క గొప్పతనం తెలియదు ఎవరికి అంటే అధర్మంగా విహరించే వారికి, తప్పులు చేసేవారికి, పాపాలు చేసేవారికి ఆత్మ సుఖం తెలియదు. ఎంతసేపు వారు దేహ సుఖాలే చూస్తూ ఉంటారు. వీళ్ళకి ఆత్మ సుఖం యొక్క గొప్పతనం తెలియదు. ఆత్మ సుఖం యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది అంటే మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గినప్పుడు తెలుస్తుంది. ఆత్మ సుఖం యొక్క రుచి తెలిసిన వారు ఈ ప్రాపంచిక వస్తువులపై ఉన్నటువంటి వ్యామోహాన్ని పూర్తిగా తగ్గించుకుంటారు.
అంటే ఇప్పుడు చూడండి, మనకు ప్రాపంచికంగానే ఉన్న వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. షిరిడి సాయిబాబా వాళ్ళకి ఎంతమంది శిష్యులు ఉన్నారు. వాళ్ళకి ఏది కావాలంటే అది చేసి పెట్టేంత లక్షల మంది శిష్యులు ఉన్నారు. కానీ వాళ్ళు ఎలాంటి జీవితాన్ని గడిపారు, వాళ్ళ చరిత్రలు చదివితే మనకు అర్థమైంది. ఒక షిరిడి సాయిబాబా, అందుకే స్వాధ్యాయం అని సార్ చెప్పడం మామూలు మాట కాదు. షిరిడి సాయిబాబాని కానీ, ఒక రమణ భగవానుడు కానీ, వాళ్ళు శరీర పరంగా చూస్తే ఎలా ఉన్నారు. రమణ భగవానుడు అయితే కనీసం బట్టలు కూడా వేసుకోలేదు, చిన్ని చింకి కూడా కట్టుకునే ఉన్నాడు. అంటే ఇవంతా అశాశ్వతం, వీటికి కాదు కావాల్సింది. కానీ వారి దగ్గర ఎంత పెద్ద గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు వచ్చినా కూడా ఎప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ వచ్చి వాళ్ళు అలా వెళ్ళిపోయారంటే చూడండి. అంటే ఎంత గొప్ప మహానుభావుడు రమణ భగవానుడు. ఇప్పటికీ ఆయనను మనం కలుసుకుంటున్నాం. ఒక షిరిడి సాయిబాబాని, వాళ్ళ జీవితాలను మనం ఆధారంగా చేసుకుంటే మనం కూడా ఎంతో కొంత ఇక్కడ వ్యామోహాన్ని తగ్గించుకుంటాం. ఇప్పుడు పర్సెంటేజీలో తేడా ఉంది. మన కృషి, మన సాధన, మనం ఆహార నియమాలు ఖచ్చితంగా పాటిస్తే వీటి మీద మనకు వ్యామోహం అన్నది తగ్గిపోతుంది. సాక్షి భూత తత్వంగా ఉండాలి అంటారు. అంటే ఏది జరుగుతున్నా ఇప్పుడు మనం కుటుంబంలోనే ఉంటాం, పట్టించుకోకుండా ఉండాలి అంటే ఏదైనా రియాక్ట్ కాకుండా ఉండే స్థాయికి రావాలి మనం. అప్పుడే అది ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, మనసు ప్రాముఖ్యం తగ్గించాలన్నా రెండే రెండు అంటున్నారు. అంటే సాధన. సాధన అంటే స్వయంగా సంపాదించుకున్న ధనం. అది ఎవరో ఇస్తే వచ్చేది కాదు. మనకు మనం కృషి చేయాలి. మన శ్రద్ధే, మన పట్టుదలే దీంట్లో మనం చివరి జన్మ చేసుకోవచ్చు. వాళ్ళకి అంతమంది ఉన్నారు. శిష్యగణం ఎంత ఉంది షిరిడి సాయిబాబాకే కానీ, రమణ భగవానునికే కానీ. కానీ వాళ్ళు ఏదంటే అది చేసి పెట్టేది. కానీ వాళ్ళు అలా వాటికి ప్రాపంచికమైన వాటికి అసలు వ్యామోహమే ఉంచలేదు. షిరిడి సాయిబాబా చింకిన గుడ్డలు కట్టుకున్నాడు. అంటే వాళ్ళు ఎలాంటి జీవితాన్ని గడిపారు అన్నది మనం ఆదర్శంగా తీసుకోవాలి. వారిని ఆదర్శంగా తీసుకొని మనం ఏమి ఆచరించాలి అన్నది ఆచరిస్తే ఎక్కువ ఎదుగుతాము అన్నది అర్థమైంది. గురువు మాటని ఆచరించిన వాళ్ళు పురోగతి ఉంటదంట. గురువు మాటని ఆచరించకుండా పెడచెవున పెట్టిన వారు తిరోగమనం ఉంటదంట. అంటే మనం ఎదగనికి వచ్చాం, చివరి జన్మలు చేసుకోవాలి అంటే మనకు కర్మ లేకుండా చేసుకోవాలి. అది గురువు వల్లనే సాధ్యమవుతుంది అన్నది అర్థమవుతుంది. అంటే గురువు మాటని మనము తూచా తప్పకుండా ఆచరించాలి అన్నది నాకు అర్థమవుతుంది. మనం మనసు ప్రాముఖ్యాన్ని ఎంత తగ్గించుకుంటే ఆత్మ ప్రాముఖ్యత పెరుగుతుంది. అందుకే ఎవరైనా సరే ఎన్ని పొందినా, ఎంత పొందినా ఇంకా ఇంకా అంటూనే ఉంటారు. అన్ని రకాల మధురమైన పదార్థాలు చూడండి. ఇప్పుడు మనం ఒక్క పూట మధురమైన పదార్థాలు తిన్నాం, అక్కడితో అయిపోతుందా అంటే మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ తయారవుతాం. మధ్యాహ్నం తిన్న తర్వాత ఊపుకుంటామా అంటే మళ్ళీ నైట్ మధ్యలో మళ్ళీ స్నాక్స్ అంటాం. మళ్ళీ రాత్రి తిన్నాం కనుక ఇంకేముందిలే అనుకుంటామంటే మళ్ళీ మర్నాడుకి మళ్ళీ తినాలన్న కోరికలు. అంటే ఇవన్నీ ఉంటాయి. అన్ని ఇష్టమైన తినాలి, చెయ్యాలి అనే కోరికలు అన్నీ ఉంటాయి. ఎంతసేపు వాటి మీరు ఇంకా ఇన్ని జన్మలు ఏమంటది మేడము, మన కొంచెమన్నా త్యాగం చేయాలి. మనకు ప్రాపంచిక జీవితం మీద కొంచెమైనా త్యాగం చేస్తే ఈ జ్ఞానం మనకు అబ్బుతుంది అన్నది. అంటే ఇప్పుడు మనం బ్రహ్మ ముహూర్తంలో లేచి ధ్యాన సాధన చేస్తేనే కదా, నిద్రని త్యాగం చేస్తేనే కదా ధ్యాన శక్తి ద్వారా మనకు జ్ఞానం పొందే అవకాశం ఉంది. అంటే మనం కొంచెమన్నా త్యాగం చేయగలగాలి. ఆహార నియమాలు కూడా కొన్ని పాటించాలి కదా. వెల్లుల్లి నాకు చాలా ఇష్టం అనుకోని కాదు కదా. ఇప్పుడు కొంచెం మనం చిన్న త్యాగాలు చేశాం కాబట్టి పెద్ద పొందే అవకాశం మనకు వచ్చింది. ఈ జ్ఞానం పొందే అవకాశం వచ్చింది కదా. ఇంతకంటే మించి ఇంకేమి ఉంది. అంటే చిన్న త్యాగాలను కూడా మనం చేయకపోతే పెద్దవి ఎలా చేస్తాం. ఇప్పుడు పత్రి సార్ వాళ్ళు పెద్ద త్యాగాలు చేశారు. వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు. రమణ భగవానుడు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. ఆది శంకరాచార్యులు ఆయన మొత్తం జీవితాన్ని త్యాగం చేశారు. ఎలా? వాళ్ళు ఇప్పుడు వివేకానంద చూడండి, యువత ఎంతో మంది ఆకర్షితులైనారు. ఆయనకు ఎంతో మంది లక్షల మంది ఉన్నారు ఇప్పటికీ. అంటే వాళ్ళు ఎందుకోసం త్యాగం చేశారు? లోక కళ్యాణ కోసం. లోక కళ్యాణమే మనకు లోకేశ్వరుడి కళ్యాణం అంటారు కదా. అంటే ఎప్పుడైతే మనం విశ్వ కళ్యాణం కోసం సిద్ధంగా ఉంటామో అప్పుడు మనకు అజ్ఞానం వస్తుంది. అప్పుడు మనసు ప్రాముఖ్యత తగ్గిస్తూ ఉంటాము. ఇంకా అంతకన్నా గొప్పది ఏదైనా ఉందా అంటే ఇప్పుడు ఆత్మజ్ఞానానికి మించి ఇంకేదైనా ఉందా అంటే లేదని చెప్పుకోవాలి. సుఖం మీద దృష్టి పెట్టాలి.
అది పొందడానికే ప్రయత్నించడానికే శంకరాచార్యుల వారు చెప్తున్నారు. అంటే శంకరాచార్యుల వారే అంత గొప్పవాళ్ళు. చెప్పారంటే చూడండి, నిజంగా మనమంతా కూడా ఆ ప్రయత్నమే చేస్తున్నాం. ఇప్పుడు అంతే కదా! సమయానికి ఇక్కడ జూమ్‌కి ఎందుకు వస్తున్నాము? ఎవరో ఒక మాస్టర్ వస్తారు. ఏ జ్ఞాన సందేశం ఇస్తారో, మనం ఏం తెలుసుకోవాలో, మనం ఏమి ఆచరించాలో, అందుకే కదా! ఈ టైంకి వచ్చి మనము జాయిన్ అవుతున్నాము అంటే దేనికోసం? ఒక సందేశాన్ని విని ఒక ఆత్మజ్ఞాని అంట ప్రతిరోజు ఏదో ఒక కొత్తది జ్ఞానం వింటూ ఉండాలంట. వింటూ ఉన్నప్పుడు మనం ఎదుగుతూ ఉంటామంట. అందుకే కదా మనం చేసే ప్రయత్నం అంతా ఆ ప్రయత్నంలోనే మనం ఉన్నాము. ఎలాగా ఉండాలి అంటున్నారు. ఒక దీక్షలాగా ఉండాలి. కృషి చేయాలి. అంటే ఇప్పుడు ఒక అయ్యప్ప దీక్ష ఉంది. ఎలా చేస్తాము? దాన్ని 40 రోజులు దీక్షగా చేస్తాం. దాంట్లో ఆహార నియమాలు పాటిస్తారు. చెప్పులు లేకుండా ఉంటారు. చన్నీళ్ళ స్నానం చేస్తారు. అంటే అక్కడ కొన్ని కొన్ని త్యాగాలు చేస్తారు. అంటే ఆ 40 రోజులే ఒక దీక్షలాగా కాదు. మనము ఇది ముక్తి పొందాలి, మోక్షం పొందాలి అంటే ఈ సాధనని ఒక దీక్షలాగా చెయ్యాలి. శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ఒక దీక్షలాగా మనం చెయ్యాలి. కృషి చెయ్యాలి. అప్పుడు మనసు ప్రాముఖ్యం తగ్గిపోతది. మనం సాధన చేస్తున్నప్పుడు, శక్తి పొందుతున్నప్పుడు మనసు ప్రాముఖ్యం తగ్గితే ఏముంది ఇంకా మిగిలేది ఆత్మనే గదా! మనం ఎంతసేపు ఆత్మ అంటే భగవంతుడు. ఆ భగవంతునితో ఉండే సమయాన్ని ఎక్కువ సమయం గడుపుకోవాలి. భ్రాంతులు లేకుండా ఉండగలుగుతాము అంటే మనసు ప్రాముఖ్యం తగ్గితే ఆత్మ మీద ప్రాముఖ్యం పెరుగుతుంది. ఆ భ్రాంతులు పర్సెంటేజ్‌లో తేడా ఉందని చెప్తాను. నేను 100% మారినా అన్నది ఏమి లేదు. భ్రాంతులు అంటే కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే మనం తెలుసుకుంటున్నాం. దాన్ని ఆచరించి వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. వాటి మీద భ్రాంతిని పోగొట్టుకోవాలి. కానీ 100% పోయిందని చెప్పను నేను. శాశ్వతం కానటువంటి వాటి మీద భ్రాంతి పోయిందా లేదా అని ఎలా తెలుస్తుంది? అంటే మనం గమనించుకోవాలి. వాటి మీద భ్రాంతి పోయిందా లేక? అంటే మీ సాధనలో మీరు పురోగతి సాధిస్తున్నట్టు లెక్క. అంటే భ్రాంతి పోతే సా మన సాధన ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, నేను 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా. నాకేమీ కనిపించట్లేదు దాని ఫలితం అంటూ ఉంటారు. అంటే మనం సాధన చేస్తున్నాం కానీ వీటి మీద వ్యామోహము, భ్రాంతులు మనకు పోయినాయా లేదా అన్నది మనకు మనం గమనించుకోవాలి సాధన చేస్తూ. ఇంకా పర్సెంటేజ్‌లో తేడా ఉందంటే మనం ఎంతో సాధన చేయాలి. తీవ్ర సాధన చెయ్యాలి. అప్పుడు మాత్రమే ఆ భ్రాంతులు పోతాయి. అప్పుడు మనం పురోగతి సాధించినట్టు లెక్క అంటున్నారు. పురోగతి సాధించినట్లే మనం వ్యామోహాన్ని తగ్గించుకుంటే సాధనలో నేను ఎదుగుతున్నానా లేదా? సాధనా ఫలితం నేను పొందుతున్నానా లేదా? అన్నది తెలుసుకోవడానికే అశాశ్వతమైన వాటి మీద వ్యామోహం పోయిందా లేదా? ఇంకా ఉందా? అన్నది లెక్క. అంతేకాని ఇన్ని సంవత్సరాలయింది నేను ధ్యానం చేస్తున్నాను అన్నది లెక్క కాదు. మీరు వినే దాంట్లో విశ్లేషణ చేసుకుంటూ దాంట్లో ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉంటాయి. అవి ప్రత్యేకమైన నోట్స్‌లో రాయండి అని చెప్తున్నాడు తటవర్తి రాఘవరావు సార్. అవి మీ ఆత్మ పురోగతికి ఎంతో ఉపయోగపడతాయి. మీ ఆత్మ పురోగతికి, మీ ఆత్మ ఉన్నతికి ఎంతో ఉపయోగపడతాయి. అందుకే రాసుకోవాలి అని చెప్తారు. మనం విన్న విషయాలు ఒక జ్ఞాని ఎక్కడికి వెళ్ళినా ఒక బుక్కు, ఒక ప్యాకెట్ బుక్ అన్నదన్నా మెయింటైన్ చేయాలి అంటాడు సారు. అప్పుడు గొప్పవాళ్ళు చెప్పిన సందేశాలు సామాన్యం కావు. మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ అనుభవపూర్వకంగా చెప్పినటువంటి సందేశాలవి మహాత్ములు చెప్పాయి మామూలు మాట కాదు కదా! అనుభవపూర్వకంగా చెప్పినవి అవి. అప్పుడు మనకెంతో కొంత మనసు ప్రాముఖ్యం తగ్గుతుంది. ఆ విషయాలు విని, దాన్ని విశ్లేషణ చేస్తూ, ఆచరణలో పెట్టుకున్నప్పుడు మనసు ప్రాముఖ్యం తగ్గిపోతుంటది. భ్రాంతులు ఇవన్నీ అశాశ్వతమైనయే కదా! బాహ్యమునందు కనిపించేవి అన్నీ అశాశ్వతమే అని చెప్పాడు ఆది శంకరాచార్యులు. అంటే ఇవన్నీ మన భ్రాంతులు తొలగించుకోవాలి. అందుకే ఇప్పుడు శంకరాచార్యుల వారి తల్లి ఏమన్నది? నాయనా నువ్వు పెళ్లి చేసుకో, పిల్లల్ని కను, సుఖపడు అని చెప్పింది. కానీ ఆళ్ళ అమ్మనేమో దేహ స్థితిలో ఉంది. శంకరాచార్యులేమో ఆత్మస్థితిలో ఉన్నారు. ఆత్మస్థితిలో ఉన్న వారికి ఆత్మ
అవి నచ్చితే కానీ ప్రాపంచికంగా నచ్చవు కదా, పెళ్లి చేసుకో, పిల్లల్ని కను, ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ అశాశ్వతమైనవి. ఆయనకు తెలుసు శాశ్వతమైనది ఏది, శాశ్వతమైన సుఖాన్ని పొందాలి కానీ అశాశ్వతమైన సుఖం మనకెందుకు అన్నాడు. అంటే ఎవరు ఇక్కడ ఆత్మస్థాయిలో ఉన్నది శంకరాచార్యులు, వారి తల్లి దేహ స్థితిలో ఉంది. అందుకే ఆత్మ సుఖాన్ని పొందాడు ఎవరు, ఆది శంకరాచార్యుల వారు ఆత్మ సుఖాన్ని పొందాడు. అదే ఇంకా దాని మీద వ్యామోహం ఏముంది, అందుచేతే ఆవిడ ఎంత చెప్పినా శంకరాచార్యుల వారు వెళ్ళలేదు. అప్పుడు కూడా ఆయన సన్యాసం తీసుకునేటప్పుడు కూడా ఆయన ఒక మాయని సృష్టించుకున్నాడు. ఆయన స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ముసలి వస్తుంది, ఆ ముసలి వచ్చి కాళ్ళు పట్టేసుకుంటది. అప్పుడు వాళ్ళ అమ్మతో అంటుంటాడు, అమ్మ నేను సన్యాసం తీసుకోవాలా సంసార జీవితంలో ఉండాలా అని. సంసార జీవితం అంటే ముసలి నన్ను తినేస్తుంది, కానీ సన్యాసి జీవితం అంటే ఆ ముసలి నన్ను వదిలిపెడుతుంది. అది కూడా భగవంతుని సంకల్పితమే కదా. మనం ఈ సన్నివేశం ఆదిశంకరాచార్యులు సినిమాలు చూడవచ్చు. అంటే ఇక్కడ మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంటే మన స్థితిని బట్టి. ఆత్మస్థితులు ఉన్నాయి కదా, శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, అంటే ఆ దశలను బట్టి మనం ఎలా ఉన్నాము, దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాము అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఎక్కువ ప్రాపంచికంగా ఇస్తున్నామా, ఆత్మకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? ఆత్మ అని తెలుసుకున్నాం, ఆత్మే భగవంతుడు అన్నాము, మనం ఆత్మకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఆత్మ స్థితిలో ఉన్నాడు. దేహానికి దేహపరమైన వాటికే ఇస్తున్నాము అంటే దేహానికి దేహ స్థితిలో ఉన్నట్టే. అంటే మనసు ప్రాముఖ్యతకి ఎక్కువ ఇస్తున్నాము అంటే పర్సెంటేజ్ లో తేడా ఉందని చెప్తాను నా విషయమే. ఎందుకంటే 100% మారడం అంటే మారలేదని చెప్తాము. ఇప్పుడు ఆ అనుభవం ఉంది కాబట్టి ఆ విషయాలు మనందరికీ ఆయన చెప్పడం జరిగింది. శంకరాచార్యులకి అనుభవం ఉంది కాబట్టి మనకి ఈ విషయాలన్నీ చెప్పగలుగుతున్నారు. కానీ పత్రి గారు మనకు మధ్య మార్గాన్ని బోధించారు. అంటే 50% ప్రాపంచికంగా ఉండండి, 50% ఆధ్యాత్మికంగా ఉండండి అని చెప్తున్నాడు. మధ్య మార్గం ఉంటేనే అనుభవించండి, లేకపోతే లేదని బాధపడకండి. వాటి కోసం తప్పులు, పాపాలు, మోసాలు చెయ్యకండి, బాధపడకండి అని చెప్తున్నారు. వేరే వాళ్ళకు ఉన్నాయి అని బాధపడద్దు. నీకున్న దాంట్లో నువ్వు తృప్తిపడు. ఒకళ్ళతో పోటీ వద్దు, పోల్చుకోవద్దు ఒకళ్ళతో అంటున్నారు. అలా పత్రికారులు తెలుసుకొని ఒక్కసారైనా శంకరాచార్య వారిలా అంటే మనం మారిపోవాలి అంటే మారిపోతామా అంటే మారిపోలేము. శంకరాచార్యులాగా ఒకేసారి అవుతామా, పత్రికారులాగా ఒకేసారి కమ్మన్నా అవుతామా కాము, తర్వాత సార్లా కమ్మన్నా కాము. అంటే వాళ్ళకి 23 సంవత్సరాలు ఆ ధ్యానం. ఇప్పుడు బద్రీ సార్ ఏమన్నాడు, రాఘవరావు సారు, నేను బద్రీ సార్ వచ్చినాక నా లైఫ్ టర్న్ జరిగింది అన్నాడు. అంటే ఆయన వచ్చిన తర్వాతనే ఒకేసారి మారినా అంటే మారలేదు, కొంచెం కొంచెంగా మార్చుకున్నాను అన్నట్టు. ఇప్పుడు మనం కూడా అంతే, ఒకేసారి ఆదిశంకరాచార్యులమా ఒక వివేకానందన రమణ భగవాన్లా కావాలి అంటే అవ్వలేదు. కొంచెం కొంచెంగా మన ఆచరణను బట్టి, మన శ్రద్ధని బట్టి మనం కొంచెం కొంచెం మార్పు అన్నది చేసుకుంటాం. ఒకేసారి నిచ్చెన ఎక్కలేం కదండి. మనం పైకి ఎదగాలంటే ఒకేసారి ఒకటో మెట్టు నుంచి పై మెట్టుకి ఎక్కుతామంటే ఎక్కలేము. ఎందుకు అంటే ఒక్కటి ఎక్కితేనే కదా మనం సరైన విధంగా ఉంటుంది. అందుకే మనం ఒకేసారి ఆది శంకరాచార్యులం అయిపోవు, ఒక్కొక్క మెట్టుగా ఎదగాలి అంటారు. మన కృషి తీవ్రంగా ఉన్నప్పుడు ఉన్న దాంట్లో తృప్తిగా జీవిస్తూ పొందగలిగిన సుఖాలు పొందుతూ సాధనలో కొనసాగమన్నారు. తీవ్ర కృషి చేయమన్నారు. ముఖ్యంగా ఆహార నియమాలు కూడా పాటించాలి. ఆహార నియమాలు పాటించకుండా తీవ్ర సాధన చేస్తే మనకు ఏమీ లాభం ఉండదు అన్నాడు. సరైన ఫలితాలు రావు అన్నాడు సార్. అందుకే సార్ దగ్గరికి వచ్చిన తర్వాతనే మేము, తర్వాత సార్ వారి దగ్గరికి వచ్చినాక వారి జూమ్ లో పాల్గొన్నాకనే ఆహార నియమాలు అన్నది నేను 100% అనను, 90% ఆచరిస్తూనే ఉంటాను. ఆచరణ ఎందుకు అంటే మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ ఫుడ్ అదే మనం అంటారు కదా, లోనికి ఏది పడితే అది ఇచ్చాము అదే కదా. మనం ఆహారాన్ని బట్టి మన వ్యవహారం అంటారు. మన వ్యవహారం ఎలా ఉండాలి, మనం తీసుకున్న ఆహారం సాత్వికంగా ఉండాలి, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తినాలి.
ఎప్పుడు నిల్వ ఉంచి ఉన్న పదార్థాలు తినకూడదని ఎప్పుడు చెప్తూ ఉంటారు సార్ వాళ్ళు. మనం ఫంక్షన్‌లకు వెళ్ళినా కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి. అక్కడ అలా ఉన్నప్పుడే మనం సాధనలో పురోగతి సాధిస్తాం. సరియైన ఫలితాలు పొందుతాం. ఇంకా కుండ అందలి దీపం వలె ఉండాలి అన్నారు. అంటే ఇక్కడ ఒకసారి పత్రి సారు అంటే మనకు పిరమిడ్ పార్టీ ప్రచారణ జరిగింది. అండ్ సార్ ఉన్నప్పుడైనా పిరమిడ్ పార్టీలో అందరూ మెంబర్స్‌గా నిలబడ్డం, ఎమ్మెల్యేగా, ఎంపీగా నిలబడ్డప్పుడు పోటీ చేసినప్పుడు ఏం జరుగుతది? మనం ప్రచారణ చేస్తుంటాం. ఇలా వీధుల్లోకి వెళ్తున్నప్పుడు భీమవరంలో కొన్ని వీధుల్లో వెళ్తున్నప్పుడు అంత గొప్ప మహాపండితుడు, జ్ఞానవంతుడు వస్తుంటే ఎవరన్నా రెస్పాన్స్ ఇవ్వట్లేదే, ఎవరన్నా కలవట్లేదే సార్‌ని అని తటవర్తి సార్ ఆ బాధ పడుతుందంట. కానీ ఈ బాధ నాకు కూడా కలిగింది. ఎప్పుడు తటవర్తి సార్ మా ఇంటికి టిఫిన్‌కి ఇన్వైట్ చేసినప్పుడు నేను గురువుగారు వస్తున్నారని చుట్టుపక్కల అందరికీ చెప్పిన. సార్ కారు దిగి వస్తూ ఉంటే, పోతూ ఉంటే ఎవ్వరన్నా రావట్లేదే. ఇంత గొప్ప జ్ఞాన గురువుగారు వస్తుంటే కనీసం సెకండ్ కూడా తీసుకోవట్లేదే వీళ్ళు. అని ఆ బాధ నాకు కలిగింది. పత్రి సార్ ఎట్లా అయితే ప్రచారణకు తిరుగుతూ ఉంటే ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఇంత జ్ఞానవంతుడు అన్నప్పుడు ఆ బాధ తటవర్తి సార్‌కి కలిగింది కదా! తటవర్తి సార్ వచ్చినప్పుడు ఆ బాధ నాకు కలిగింది. ఇది నా స్వానుభవమే. ఎందుకంటే నేను చూసాను సార్ ఆయన ఎంత గొప్ప జ్ఞాని, పండితుడు, ఒక బ్రహ్మర్షి మన ఇంటికి వచ్చి పిలిచిన, చెప్పిన ఇంత అద్భుతమైన గురువు వచ్చాడు. అంటే కనీసం ఎవరైనా రావనికి, కలవనీకి కూడా వారికి ఇంకా అర్హత రాలేదు అని అనిపించింది. మనం సాయిబాబా ఉన్నప్పుడు ఉన్నామో లేమో తెలియదు. కానీ పత్రి సార్ ఉన్నప్పుడు ఉన్నాము. రాఘవరావు సార్ ఉన్నప్పుడు ఉన్నాము. అంటే ఇంత బ్రహ్మర్షులు మన ఇంటికి వచ్చారు. ఇంత గొప్ప గురువులు వచ్చారు అన్నది మనకుంటది గదా! అంటే ఆ జ్ఞానపరంగా ఎవరికైతే తెలుసో వాళ్ళకి వాళ్ళ విలువ తెలుసు. ఆ జ్ఞానం విలువ, పత్రి సార్ విలువ అయినా సరే, పత్రి సార్‌కి ఎందుకో ఇంతమంది లక్షల మంది ఆకర్షితులయ్యారు. ఆయన ఎలాంటి వేషధారణ వద్దన్నాడు. జ్ఞానమే ఇంపార్టెంట్ అన్నాడు. ఇప్పుడు షిరిడి సాయిబాబా కానీ, సత్య సాయిబాబా కానీ వాళ్ళేం చేశారంటే కొన్ని వారి శక్తులు వాళ్ళ శ శక్తిని ఉపయోగించి కొన్ని మ్యాజిక్ లాగా చేయడం జరిగింది. ఎలాగా? ఇప్పుడు సత్య సాయిబాబా ఏం చేసేవారంటే ఆయన శివలింగాలు తీయడం, విభూది తీయడం నోట్లో నుంచి శివలింగాలు, రింగ్స్ తీయడం చేయడం వల్ల ఏమైంది అంటే ఆయన చాలా శక్తివంతుడు అని జనాలు ఆకర్షణయ్యారు. వాళ్ళిచ్చే సందేశం ఇవ్వాలి అంటే జనం తన దగ్గరికి రావాలి అంటే, వారికి ఆకర్షితులు కావాలి అంటే వాళ్ళ శక్తిని ఉపయోగించాలి. వాళ్ళకు ఉన్న ఆ శక్తిని ఉపయోగించి జనాన్ని ఆకర్షించారు. అంతే గదా! ఇప్పుడు విభూది సృష్టిస్తున్నాడు, శివలింగాలు సృష్టిస్తున్నాడు, బంగారు రింగ్స్ సృష్టిస్తున్నాడు అంటే ఎంత గొప్ప మహానుభావులని వెళ్తారుగా. ఆళ్ళ శక్తి ఎంత గొప్పగా ఉంది అని వెళ్తారు కదా! అలా వాళ్ళు చెప్పాల్సిన సందేశం వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పేవారు. అలాగే షిరిడి సాయిబాబా కూడా తన శక్తిని ఉపయోగించాడు. ఎలాగా? అంటే నీటితో దీపాలు వెలిగించి, అలాగే ఉడికే అన్నాన్ని చేయితో కలిపి అంటే ఇప్పుడు వాళ్ళు అలా చేస్తారు. మనం చేయమంటే చేశామా? చేయలేమని. వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళెంత గొప్పవాళ్ళు. వాళ్ళకి అంత శక్తి ఉంది. అంటే వాళ్ళు ఆ శక్తిని ఉపయోగించారు. జనాకర్షణ చేసినప్పుడు వాళ్ళు ఇయ్యాల్సిన సందేశం వాళ్ళిస్తారు. ఆహ్, పుట్టపర్తి సాయిబాబా ఏం చెప్పాడు అంటే ఆయన పంచసూత్రాలు చెప్పాడు. ఏంటి? కరుణ, దయ, జాలి, ప్రేమ, సేవ. కానీ దీంట్లో ఆయన ఎక్కువగా ఫోకస్ చేసింది 2 విషయాలు మాత్రమే. ఒకటి ప్రేమ, 2 సేవ. అంటే ప్రేమ అంటే అందరిని ప్రేమించాలి. అందరితో ప్రేమతత్వంతో ఉండాలి. ప్రేమ స్వరూపుల్లారా అనేవారు. ఆయన ఎవరిని సంబోధించినా ప్రేమ అని సంబోధించేవారు. అంటే సేవ చెయ్యి. ప్రతి ఒక్క జీవికైనా సేవ చేయమని చెప్పారు. మనం అంటే వాళ్ళు చెప్పే సందేశాలు చెప్పాలి అంటే వాళ్ళ దగ్గరికి జనాకర్షణ రావాలి అంటే అక్కడ వారి శక్తిని ఉపయోగించారు. షిరిడి సాయిబాబా గూడా ఆయన ఏం చెప్పాడు? సహనం, శ్రద్ధ, సహనం అని 2 చెప్పాడు. పత్రి సార్ ఏం చెప్పాడు? ఆయన గూడా 2 చెప్పాడు. ఒకటి శ్వాస మీద ధ్యాస, ధ్యానం అన్నాడు. జీవహింస చేయొద్దు అన్నాడు. అంటే వాళ్ళు చెప్పాల్సిన సందేశాలు చెప్పాలి అంటే యోగీశ్వరులు కొంత జనాకర్షణ అయిన ఉండాలి. కానీ పత్రి సార్ ఏమన్నాడు? మనకు జనాకర్షణ అవసరం లేదు. ఎలాంటి వేషధారణ అవసరం లేదు. ఆయన 18 ఆదర్శ సూత్రాల్లో కూడా ఒక సూత్రంగా చెప్పాడు.
మనం జ్ఞానం క్లాసులు బోధించేటప్పుడు ఎలాంటి వేషధారణ అవసరం లేదు, కాషాయం ధరించవలసిన అవసరం లేదు, రుద్రాక్షలు ధరించవలసిన అవసరం లేదు. సామాన్యంగానే ఉండాలి, సామాన్య వ్యక్తుల్లానే ఉండి జ్ఞానం బోధించాలి. అప్పుడే మనం ఆకర్షితులం అవుతాం. ఇప్పుడు మనం పత్రిసారికి ఆకర్షితులు అయ్యామా లేదా? అయ్యాం కదా. ఎందుకు? ఆయనకేం ఎట్లా ఏది లేదు కదా, కాషాయం ధరించలే, లేవు ఎలాంటి రుద్రాక్షమాలలు లేవు. ఒకసారి ఒక సందర్భంగా అన్నారంట, గురువు అంటే అసలు ఎవరో గురువు వస్తున్నారు అంటే ఆయన వచ్చి కూర్చున్నా కూడా ఎవరు ఇంకా గురువు వస్తారు అంటే ఇప్పుడు మనకు ఎలా ఉంటది ప్రాపంచికంగా మనం ఉన్నప్పుడు? ఒక గురువు అంటే మనం ఎలా ఊహించుకుంటాం? ఒక కాషాయ వస్త్రం ధరించుకుంటాడు, రుద్రాక్ష మాల ధరిస్తాడు, అలా ఉంటే గురువు అనుకుంటాం కదా మనం. అంటే మన జ్ఞానపరిధి అప్పుడు అంతే ఉంటుంది కాబట్టి అలానే అనుకునేవాళ్ళం. గురువు అంటే అలానే ఉంటాడు. పత్రిసారి వచ్చి కూర్చున్నా గురువు ఇంకా రాలేదా అని అడిగారంటే తనని. అంటే ఇక నేనే కదా అన్నాడంట. ఏంటి ఏమీ లేదు, గురువు అంటే సామాన్యంగా ఉన్నారు, ఆ, సామాన్యంగా ఉన్నారు అంటూ ఉంటారు. అంటే అతి సామాన్యంగా మనము ఆత్మజ్ఞానం బోధించేటప్పుడు అతి సామాన్యంగా ఉండాలి అన్నారు. ఎలాంటి ఆకర్షణలు వద్దు అన్నాడు. జన ఆకర్షణ కావాలి అంటే మన దగ్గర జ్ఞానం ఉంటే ఆటోమేటిక్ గా మనకు జన ఆకర్షణ అవుతారు. జ్ఞానానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. జ్ఞానం తప్ప మిగతావేవి అవన్నీ అవసరం లేదు అన్నాడు జ్ఞానం బోధించే వారికి. మనం జ్ఞానం ఎంత బోధిస్తున్నాం అంటే కుండ అందలి దీపం వల్లే. ఒక జ్ఞాని ఎలా ఉంటాడు? ఆయన వస్తున్నాడు అని ఏం చెప్పుకోడు కదా. ఆయన అంటే ఇప్పుడు పత్రి సార్ వస్తుండు అంటే మనం ఎందుకు ఆకర్షితులమైపోయి వెళ్తాము అంటే ఆయన జ్ఞానం గొప్పది. ఏ సందేశం ఇస్తాడు, మనం ఏమి ఆచరించాలి, మనం ఏం తెలుసుకోవాలి అని ఆయనకు ఆకర్షితులయ్యాము. అంటే మనం ఎంత సామాన్య వ్యక్తులమైన ఆయనకు ఆకర్షితులం అయ్యామంటే ఆ అర్హత ఉన్న వాళ్ళమే ఆయనకు ఆకర్షితులం అయ్యాము. జ్ఞానవంతులు అలా ఉంటారు. రమణ భగవానునికి, వివేకానందునికి, ఆదిశంకరాచార్యులకి ఎంతో మంది ఉన్నారు. ఎందుకు? వాళ్ళ జ్ఞానానికి తప్ప వాళ్ళు వేసుకున్న శరీర వస్త్రానికి కాదు. జ్ఞానానికే ఆకర్షితులు కావాలి. ఇప్పుడు మనమైనా క్లాసులు చెప్పేటప్పుడు సామాన్యంగానే వెళ్ళాలి అంటాడు. ఎలాంటి కాషాయ వస్త్రాలు ఏవి అవసరం లేదు. మనం ఎలా ఒక సామాన్య వ్యక్తి ఎలా అయితే ఉంటాడో అలానే ఉండాలి. ఇప్పుడు మనం ఎలా చెప్తాం అంటే ఇప్పుడు మనం ఇచ్చే సందేశాలు ఏవి ఇంత అద్భుతంగా జ్ఞాన సందేశాలు ఇస్తున్నాము అంటే పత్రిసారి మనకు 18 ఆదర్శ సూత్రాలు చెప్పాడు. అవి మనం ఆచరించాలి. ఒక మాస్టర్ గా ఎదగాలి అంటే ఆ 18 ఆదర్శ సూత్రాలు మనం తూచా తప్పకుండా ఆచరించాలి. అందులో ఎలాంటి వేషధారణ అవసరం లేదన్నాడు. అందుకే ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎక్కడ జ్ఞానానికి చెప్పినప్పుడు సాధారణమైన వ్యక్తుల్లాగానే ఉంటారు. అంటే జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇక్కడ వేషధారణకు కాదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఒక జ్ఞాని ఎలా ఉండాలి అంటే కుండలో ప్రకాశవంతమైన దీపంలా వెలగాలి. అంటే కుండలో దీపం ఉంది, ఆ వెలుగు ఉంది, అలా ఉండాలి అంటున్నారు. అంటే ఇది ఆదిశంకరాచార్యులు చెప్పారు. మనం బాహ్యమైన వాటిని కాదు, అంతరంలో ఉన్న వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. అంతరంలో ఉన్నది ఇప్పుడు ఎట్లా బాహ్యమందు ఇచ్చిన సందేశం ఏంటి అంటే బాహ్యమందు శాశ్వతం కానటువంటివి ఏవి భ్రాంతిని కోల్పోతూ ఉంటాయో వాటి యందు సుఖాన్ని కాంక్షించే గుణాన్ని విడిచిపెట్టు. అంటే సుఖాన్ని ఇచ్చేవి మనం బాహ్యంగా ఎన్నో మనం చెప్పుకున్నాం కదా, బిల్డింగ్ ఉంటే ఇంత సుఖం అన్ని అన్ని ఏర్పరచు వాటిని వదలమంటున్నాడు. వాటి మీద మోహాన్ని వదలమన్నాడు, భ్రాంతిని వదలమని చెప్తున్నాడు ఆది శంకరాచార్యుల వారు. గుణాన్ని విడిచిపెట్టి ఆత్మ సుఖమునందే నిలిచిన వాడై తృప్తి పొందుతూ ఉండాలి. అలాంటి వాడే కుండ అందలి దీపం వలె తనలో ప్రకాశిస్తూ ఉంటాడు. అంతే కదా. అంటే ఆయన సందేశం ఎంత అద్భుతంగా ఉంది. ఆది శంకరాచార్యులు వారు చెప్పారు అంటే మామూలు వ్యక్తి కాదు కదా. అంత అద్భుతమైన సందేశం ఇవ్వడం జరిగింది. మనం ఎలా ఉండాలి? అందుకే పత్రి గారు నెమ్మది నెమ్మదిగా పబ్లిసిటీ పెరిగింది. పత్రిసారి కూడా నెమ్మది నెమ్మదిగానే పెరిగింది. అందుచేత ఈ రకంగా జీవించే వాళ్ళు కుండలో దీపంలాగా వాళ్ళ ప్రకాశం వారిలో ఉంటుంది కానీ బయటికి వ్యక్తం కాదు. అందుకే పత్రి గారు లక్ష్యం మీద ఆకర్షించగలిగారు, లక్షల మందిని ఆకర్షించగలిగారు. పండితుల కంటే మీరు చాలా గొప్పవారు చెప్పడం జరిగింది. ఎందుకంటే వారు ధ్యాన సాధన చెప్పవారు.
పండితులు ఎవ్వరు ధ్యాన సాధన ఎవరికి వారు చేసుకుంటారు కానీ చెప్పారంట. అందరికంటే యోగి గొప్పవాడు అంటాడు. అంటే పిరమిడ్ మాస్టర్లు అందరికంటే గొప్పవాడని చెప్తూ ఉంటాడు ప్రతిసారి. అందరం ధ్యానం మనం నేర్చుకున్నాము, నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ నేర్చుకుంటే ఏ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, బి నేర్చుకుంటే బి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము అంటే గురువు ఎంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు. గురువు జ్ఞానం గొప్పది అన్నది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అలాగే ఇంకొక సందేశం తీసుకుందాం. ఆది శంకరాచార్యుల వారు ఏమిచ్చారు అన్నది. ఆత్మజ్ఞానం కలిగిన వాడే మోహమనే సముద్రాన్ని దాటి రాగద్వేషాలు అనే రాక్షసుని సంహరించి ప్రశాంతమైన జీవనంతో ఆత్మ అనుభూతి పొందిన వాడై బ్రహ్మానందంతో ప్రకాశిస్తాడు. ఎంత అద్భుతంగా ఉంది. ఆత్మజ్ఞానం కలిగిన వాడు మోహమనే సముద్రాన్ని దాటి రాగద్వేషాలు అనే రాక్షసుని సంహరించి ప్రశాంతమైన జీవనంతో అనుభూతి పొందిన వాడై బ్రహ్మానందంతో ప్రకాశిస్తాడు. అంటే ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని ఈ సందేశం ద్వారా శంకరాచార్యులు మనకు బోధించడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, ఈ ఆత్మజ్ఞానం కలిగిన వాడు మోహం అనే వ్యామోహాలనే సముద్రాన్ని దాటి, ఇక్కడ మోహాన్ని అంటే సముద్రంతో పోల్చాడు మోహాన్ని. ఈ మోహం అన్నది మానవుడికి ఉండే అరిషడ్వర్గాలను ఒక లక్షణం. అంతే కదా మోహం. అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం. ఈ 6 మనకి శత్రువులు అన్నారు. ఈ అరిషడ్వర్గాలు లేకుండా చేసుకోవడం కాదు, మన అదుపులో ఉంచుకోవాలి. మోహం అంటే అన్నిటి పట్ల వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. అంటే సంపదల పట్ల వ్యామోహం తగ్గాలి, ఆస్తుల పట్ల, పదవుల పట్ల అంటే మనకున్న అన్ని ఇప్పుడు వాటి పట్ల మోహాన్ని తగ్గించుకోవాలి అంటున్నారు. తాపత్రయాలతో అవి పొందడానికి చెయ్యకూడని తప్పులు పాపాలు చేస్తున్నారు. అంటే ఒక ఆత్మజ్ఞాని ప్రవర్తన గురించి చెప్పాడు ఇక్కడ శంకరాచార్య. అంటే మనం అవి పొందాలి, ఇప్పుడు పదవి పొందాలా అంటే ఎంతో మంది కొంతమంది లక్ష్యాలు ఇస్తూ ఉంటారు. ఇదంతా అధర్మమే కదా. తప్పులు పాపాలు ఎందుకు చేయడం? సంపదలు కావాలన్నా ఇప్పుడు అన్ని మనకు ఉన్న వాటితో తృప్తి చెందితే హ్యాపీగా ఉంటది. అధర్మంగా ప్రవర్తించాలి, అన్యాయం చేయాలి. ఇప్పుడు ఒకరు నెత్తి మీద చేయి పెడితేనే మనం ఎక్కుతాము అంటే కలియుగం ఇది అని అంటుంటారు, ఇయ్యకుంటే ఎట్లా అని. కానీ మనం ఎప్పుడైనా సత్యం అన్నది నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎప్పుడు గెలుస్తారు. ఫస్ట్ కష్టంగానే ఉంటది. ఈ ఆధ్యాత్మిక మార్గం అంటే ఎలా ఉంటుంది అంటే పూల బాట కాదు, ముళ్ళ బాట లాగానే ఉంటది. కానీ ఇందులో నిలబడ్డ వాళ్ళకు చిట్ట చివరికి పూల బాటే అవుతుంది అని మేడం చెప్పడం జరిగింది. అంటే ఇది మనం ఆచరించవలసిందే కదా. ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా లేకున్నా వాటి మీద వ్యామోహం అనేది తగ్గించుకుంటారు. ఇప్పుడు ఏది ఒక ఇల్లు ఉంది, దాంతో తృప్తి పడితే సరిపోతుంది. ఇంకో 2 ఇల్లు కావాలి, 3 అంతస్తుల బిల్డింగ్ కావాలి. ఇట్లా వీటి కోసం తాపత్రయపడుతూ ఉంటే అసలు తృప్తి అన్నదే ఉండదు మన జీవితంలో. ఎంతో బాధ పక్కోళ్ళకు ఉంది లేదు, ఎంతసేపు ఈ బాధ ఈ విధంగానే ఉంటుంది. కానీ వాటి మీద మోహం తగ్గించుకోవాలి, మనం సాధన చేయాలి, జ్ఞానపరంగా ఎదగాలి అన్నదైతే ఈ మార్గంలోకి వచ్చినాక అర్థమైంది. అంటే ప్రాపంచికంగా ఎప్పుడు మేము ధ్యాన మార్గంలో రాకముందైనా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి అని మా అమ్మ చెప్పేది. మేము 4 ఆడపిల్లలము, బాబు. మనకి ఎలా ఉంటున్నా, ఏది ఉన్నా లేకపోయినా తృప్తి మాత్రం ఉండేది. ఆనందంగానే ఉండేవాళ్ళం. లేదు అని బాధపడాలి. పక్కలకు ఉంది అంటే వాళ్ళకి వచ్చే టైంకి వాళ్ళకి వస్తుంది, మనకు వచ్చే టైంకి మనకు వస్తుంది. మన అర్హతను బట్టి మనకి ఎప్పుడు భగవంతునికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. మనం అర్హతకు మించి కావాలి అంటే రాదు కదా. మనకు వచ్చే టైంకి వస్తుంది అన్న విధంగా ఆ భావనతో పెంచడం జరిగింది మా తల్లిదండ్రులు. ఆ విధంగానే ఉన్నాము. ఉన్న దాంట్లో తృప్తి. బాధ అంటే పర్సెంటేజ్ లో తగ్గిపోయింది. ఇప్పుడు 100% బాధలో పర్సెంటేజ్ లో తేడా ఉంది. అలా ఈ ఆత్మజ్ఞానికి అంటే వీటి మీద ఇప్పుడు అందమైన భార్య కావాలంటాడు. అందమైన భార్య ఎప్పుడు అందం శాశ్వతంగా ఉంటారా అంటే ఉండదు. వృద్ధాప్యం వస్తుంది, ముసలితనం వస్తుంది. ఈ అందం ఎప్పుడు శాశ్వతం అంటే శాశ్వతం కాదు. ఒక ఉద్యోగం ఉంటే తృప్తి అంటే మళ్ళీ ఇంకా మనం పై ఉద్యోగాలకు ఎక్కువ అంటే ఇంకా దీనికంటే ప్రమోషన్ కొట్టాలి అంటే ఇక్కడ ఉన్నదాంతో తృప్తి పడట్లేదు.
ఒక ఆత్మజ్ఞాని ఏది ఉన్నా లేకపోయినా తృప్తిగా జీవిస్తాడు. అజ్ఞాని తృప్తి ఉండదు అన్నట్టు, తిరుగుతూనే ఉంటాడు ఎంతసేపు. ఆత్మజ్ఞాని ఏం చేస్తాడంటే, ఆ జ్ఞానం ఉన్నవాడు తిరగని అవసరం లేదు. సరే, నాకు ఉండడానికి తినడానికి ఉంది చాలు అని తృప్తి పడుతూ ఉంటాడు. ఆ తృప్తిగా ఉంటేనే మనం ఈ జ్ఞానపరంగా ఎదగగలుగుతాం. వాటి మీద వ్యామోహాలు తగ్గించుకున్నప్పుడే హ్యాపీగా ఉంటాం. ఇంకా ఏది చూస్తే అది కావాలి అని ఉంటుంది. ఎదురింట్లో చూస్తే ఏది చూసినా అది కావాలి అని మనకు ఉండకూడదు అంటున్నారు. అలా ఇంకా ఏం చెప్పారంటే, ఆత్మజ్ఞాని రాగద్వేషాలు అనే రాక్షసుని సంహరించమన్నారు. అంటే రాగద్వేషాలు అంటే తన వారి పట్ల అనురాగం, ఇతరుల పట్ల ద్వేషం, ఈ రెండు ఉంటాయి. తన వారు అనుకుంటే ఒక రకంగా ప్రవర్తిస్తారు, వేరే వారు అంటే ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది అజ్ఞాని యొక్క లక్షణం. కానీ అంతా ఒక్కటే, అందరూ ఆత్మలే, అంతా నేనే, నేనే అంతా అనే జ్ఞానం పొందిన వారు ఎవరి పట్ల రాగద్వేషాలు చూపించడు. అంటే ఇప్పుడు మన పత్రిసారి చూడండి, ఇప్పుడు ఉన్నవాడు వచ్చాడు, ఈయనకి ఏమీ లేని పేదవాడు అని చూస్తాడా? ధ్యానం చేస్తున్నారు అంటే మనవారు అందరూ అసలు పత్రిసారు ప్రతిదీ ఆత్మే అన్నాడు. ఎందుకు? భగవంతుడు కూడా శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు స్వయంగా 10వ అధ్యాయం 20వ శ్లోకంలో, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశే స్థిత అహమాది మధ్యంచ ఏవ చాని. అంటే 84 లక్షల జీవరాశుల్లో నేనే ఉన్నాను అన్నాడు. అంటే ఆత్మ చైతన్యంగా నేనే ఉన్నాను అన్నాడు. అంటే ఇక్కడ జలచరాలు గాని, క్రిమి కీటకాలు గాని, వృక్షాలు గాని అన్ని ఆయనే అని చెప్పాడు. 84 లక్షల జీవరాశుల్లో ఉన్నది ఆత్మ చైతన్యంగా నేనే అన్నాడు. భగవంతుడు చెప్పాడా? అందరిని ఆ స్థితికి ఎవరు రాగలుగుతారు? అందరిలో ఆత్మని చూడగలగాలి అంటే మనం కూడా సాధన చేసి మనం తెలుసుకోవాలి. ఈ మానవ జన్మ పర్పస్ ఏంటి అంటే, మానవ జన్మ పర్పస్ మనం దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవడం. ఆత్మ అని తెలుసుకున్నదే కాదు, అందరూ ఆత్మలే అని తెలుసుకోవడం. వేదాలు కూడా అవే చెప్పాయి, ఉపనిషత్తులు కూడా అవే చెప్పాయి. సర్వం కల్పితం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుని, అందరూ భగవంతులే. ఎప్పుడు మనం ఉండగలగాలి అంటే ఆ పర్సెంటేజ్ మనకు వచ్చిందంటే, ఇంకా రాగద్వేషాలు ఉన్నాయి, వీళ్ళు మా వాళ్ళు వీళ్ళు మీ వాళ్ళు అంటున్నాము కదా. అంటే పర్సెంటేజ్ తేడా ఉంది. 100% మారడం అంటే మారలేదని చెప్తున్నాం. ఇంకా కొంచెం కొంచెం మన ప్రయత్నం చేయాలి ఇక్కడ. మన ప్రయత్నమే, మన కృషియే వాటి వల్ల కొంచెం కొంచెంగా మారిపోద్ది అన్నది అర్థమైంది. మనం ఆచరించినప్పుడే మారుతుంది. రాగద్వేషాలు అంటే ఎవరు ఏం చెప్పారంటే, రాగద్వేషాలనే రాక్షసుని సంహరించాలి అంటున్నారు. అంటే అవి ఆ రాక్షసుడు మనలో అదుపులో ఉండాలి. ఆ రాక్షసుడు రాగద్వేషాలు చెప్తున్నాం కదా. రాగద్వేషాలు అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మాత్సర్యం, ఇవన్నిటిని అదుపులో ఉంచుకోగలగాలి. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని. అందుచేతే ఆత్మజ్ఞాని ఈ రాగద్వేషాలని రాక్షసుని సంహరిస్తాడు. అంటే లేకుండా చేసుకోడు. అక్కడ శంకరాచార్యుల వారు ఆత్మజ్ఞానం పొందితే ఎన్ని రకాలు లాభాలు పొందవచ్చునో బోధించారు. మాస్టర్స్ కావాలనుకునే వాళ్ళు, క్లాసులు చెప్పే వాళ్ళు ముఖ్యంగా జ్ఞానం యొక్క గొప్పతనం, ప్రాముఖ్యతని బోధించాలి అంటున్నారు. జ్ఞానం గురించి మీరు ఎంత బాగా వివరించగలిగితే వాళ్ళ జ్ఞానం మీకు అంత ఆసక్తి చూపిస్తారు. జ్ఞానం పొందాలని ఆసక్తి వాళ్ళలో కలిగిస్తే ధ్యానం చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా మీరు జ్ఞానం యొక్క విశిష్టత, జ్ఞానం పొందడం వల్ల వచ్చే లాభాలు చెప్పాలి. జ్ఞానం ఎలా వస్తుంది? శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారానే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్లనే మనకు ముక్తి మోక్షం కదా. అంటే ఇక్కడ సాధన ఉండాలి, జ్ఞానము పొందాలి, రెండు ఉండాలి. రెండు ఉన్నప్పుడే ఈ జ్ఞానం పొందగలుగుతాము. అదే పత్రికారు ఎంత స్పష్టంగా చెప్పారు, నువ్వు ఎంత జ్ఞానం సంపాదించినా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. అంత గొప్పది ఈ జ్ఞానం అని చెప్పారు. అందుకే శివుడు ఇంకా ధ్యానం చేస్తున్నాడు. మనకి పత్రికారు చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే క్లాసుకు వెళ్ళి మిగతా లాభాల గురించి కాకుండా జ్ఞానం గురించి ఎక్కువ చెబుతూ ఉంటారో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. అంటే మనకు ఇలా దేహ సాధనలు, మనో సాధనలు ఎంతసేపు మనకు సంకల్పాలు, గైడింగ్లు పెట్టి ధ్యానం చేపిస్తే దానివల్ల జనాలు ఆకర్షితులు అవుతారు. కానీ ఇక్కడ జ్ఞానానికి ఆకర్షితులు కావాలి అంటున్నారు.
జ్ఞానమే అన్లిమిటెడ్, జ్ఞానానికి మించింది ఇంకా లేదు అంటున్నారు. ఎందుకంటే సంపూర్ణ జ్ఞానం పొందితేనే మనకు ముక్తి మోక్షం. కాబట్టి మనం ఎక్కువ పెద్ద పీట వెయ్యవలసింది జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ ఈ ప్రాపంచికమైన కోరికల కోసం, వీటి కోసం ధ్యానం కాదు అంటాడు ప్రతిసారి. ధ్యానం అన్నది జ్ఞానం కోసమే అంటున్నాడు. అంటే మనం ఆ జ్ఞానాన్ని పొందే మార్గంలో ఉన్నాం కాబట్టి ఎక్కువ మన జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందులో జన్మస్థితులు చెప్పాడు సార్. ఏంటి 300 నుండి 300లో ఉన్నవారు ధ్యానం మీద ఆసక్తి చూపిస్తారు. 350 నుంచి 60 జన్మల్లో ఉన్నవారు జ్ఞానం మీద ఆసక్తి చూపిస్తారు అని. అంటే మనం ఇప్పుడు పత్రిసారు మోక్షం పొందాలి అంటే మినిమం 400 నుంచి 500 జన్మలు అని చెప్పాడు. అంటే 360 జన్మల్లో ఉన్న వాళ్ళంటే జ్ఞానం మీద ఆసక్తి చూపిస్తున్నారు అంటే ఇంకా మనం ఆసక్తి, మన శ్రద్ధ, మన పట్టుదల ఎక్కువగా ఉంటే ఈ జ్ఞానం ఇంకా మనం ఎక్కువ పొందగలిగే అవకాశం ఉంది. ఇదే చివరి జన్మ చేసుకునే అవకాశం కూడా మనకు ఉంది అని చెప్పాడు. పిరమిడ్ మాస్టర్లు చివరి జన్మ ఉంది అన్నాడు. ఇదే చివరి జన్మ అన్నాడు. అంటే ఎప్పుడు పిరమిడ్ మాస్టర్లు మనం ఆ 18 ఆదర్శ సూత్రాలు తూచా తప్పకుండా ఆచరిస్తూ ఈ జ్ఞానం మీద ఆసక్తి చూపించినప్పుడు మనకు ఈ జన్మ చివరి జన్మ ఉంటుంది అని గురువు గారు చెప్పడం జరిగింది. అంటే ఈ జ్ఞానం మనం ఎక్కడికి వెళ్ళినా చెప్పాల్సింది దేహమైన సాధనలు కాదు, మనోరకమైన సాధనలు కాదు, బుద్ధిపరమైన సాధనలు కాదు, ఆత్మ సాధనే చెప్పాలి. అదే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. అప్పుడు మనం అద్భుతంగా ఈ జ్ఞాన మార్గంలో ఎదగగలుగుతాం. ఆత్మ జ్ఞానమే అసలైన జ్ఞానం. ఆత్మ జ్ఞానమే సత్య జ్ఞానం. దాన్ని మించింది లేదు. అందుకే పత్రిగారు విగ్రహారాధన వద్దు, ఆత్మైన సత్యారాధన చెయ్యండి అని చెప్పారు. ఆయన ఎందుకు ఆత్మని ఆశ్రయించమన్నారు? ఎందుకంటే ఆత్మని ఆశ్రయించిన వారికి, అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసిన వారికే ఈ జ్ఞానం అద్భుతుంది. వాళ్ళే చాలా గొప్ప వాళ్ళు అవుతారు. మనం ఇంద్రియాలు ఉపయోగించి చేసే సాధనలన్నీ మనం జ్ఞానం పొందమంట. మనం ఇప్పుడు ధ్యానంలో ఏం చేస్తున్నాం? శ్వాస మీద ధ్యాస ధ్యానం. మన ఇంద్రియాలన్నీ కళ్ళు మూసేస్తున్నాం, నోరు మూసేస్తున్నాము, ఆలోచనలని అంతరేంద్రియమైన మనసు ప్రాముఖ్యాన్ని కూడా తగ్గిస్తున్నాము అంటే, ఆలోచనలు లేకుండా చేస్తున్నాము అంటే, అవన్నీ పనిచేయని స్థితిలో ఉన్నప్పుడే మనం ఆత్మతో ఉండగలుగుతాం. కాబట్టి ఆ సాధనే అసలైన సాధన. ఆత్మ సాధనే సత్య సాధనే భగవంతుని సాధన అన్నాడు. అది గొప్పది. అసలు శంకరాచార్యుల వారు ఇచ్చిన విషయం వివరించినారు మనకు తెలుసా? ఆయన చెప్పింది ప్రతిదీ సత్యమే. ఎంత అద్భుతమైనటువంటి సందేశం! ఆత్మజ్ఞానం సంపాదించుకున్న వాడు మోహం అనే సముద్రాన్ని దాటి రాగద్వేషాలని రాక్షసుల్ని సంహరించాలి అన్నారు. అంటే జ్ఞానం పొందడం వల్లనే మానవునికి ఏది అవసరం లేదు. అంటే జ్ఞానమే ఇంకా ఏది నష్టం కలిగిస్తుందో వాటిని వదిలేస్తాడు. ఎవరు? ఆత్మజ్ఞాని. తనకి నష్టాన్ని కలిగించేవి వదిలిస్తాడు. తనకి లాభాన్ని కలిగించే వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఇంకా ఏం చెప్పారంటే ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ఎవరు? ఒక ఆత్మజ్ఞాని. అలా ఆత్మానుభూతి పొందినవాడు అన్నారు. అంటే ఆత్మను దర్శించాడు కాదు, ఆత్మ అనుభూతి పొందుతాడు. ఆత్మ అనుభూతి పొందడము అంటే సమస్తము పొందినట్టే. ఆత్మ అనుభూతి పొందినవాడే బ్రహ్మానందంతో ప్రకాశిస్తాడు అని చెప్పడం జరిగింది. అంటే మీరు జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిన అనర్గులంగా ఎన్నాళ్ళైనా క్లాసులు చెప్పగలగాలి. ఫస్ట్ రాఘవరావు కూడా క్లాసులు చెప్పాలి అంటే చెప్పకపోయారు. అంటే ఎన్ని సబ్జెక్టులు విన్నా పావు గంట అరగంట అయిపోయింది. కానీ ఇప్పుడు ఒక్క పదం తీసుకొని ఎన్ని ఎపిసోడ్లు చెప్పగలుగుతున్నాడు? అంటే వాళ్ళు ఏమైంది అక్కడ జ్ఞానపరంగా ఎదిగారని చెప్పుకోవాలి. జ్ఞానం ఉంటే అనర్గులంగా చెప్తాం. ఇప్పుడు బయటికి వెళ్ళిన 1 డే క్లాస్ అయింది, 3 డేస్ క్లాస్ అయినా చెప్పగలిగే స్థాయికి మనం రావాలి అంటే మన దగ్గర అంత జ్ఞానం ఉండగలగాలి. జ్ఞానమే అద్భుతమైనది, అంతే తప్ప ఇంకా మిగతాది కాదు అంటున్నారు. ఇవన్నీ ఒక ఆత్మజ్ఞానికి తెలుస్తాయి, కానీ ఎవరికి పడితే వాళ్ళకి తెలుస్తాయి అంటే తెలియదు. ఎవరైతే సరైన ధ్యానం అన్నారు, అది శ్వాస మీద ధ్యాస ధ్యానం, నిశ్శబ్ద ధ్యానమే చెయ్యాలి. ఆ నిశ్శబ్ద ధ్యానం చేసినప్పుడే మనం ఆలోచనలు లేని స్థితిని పొందగలుగుతాం. అప్పుడే మనకు చంచల మనసు నిశ్చలం అవ్వాలి, నిశ్చల మనసు నిర్మలం అవ్వాలి, నిర్మల మనసే శూన్యం, పరిశూన్యం, మహాపరిశూన్య స్థితికి రాగలుగుతాము. అంటే అది నిశ్శబ్దం ద్వారానే సాధ్యమవుతుంది. పత్రి సార్ కూడా అంటాడు, శబ్దం నుండి నిశ్శబ్దంలోకి మన ప్రయాణం అన్నాడు. అంటే
ఇప్పుడు అందరూ మ్యూజిక్ పెట్టుకొని గంటలు గంటలు మ్యూజిక్ ధ్యానం చేస్తున్నామా అంటే అది కూర్చోవడానికి బాగుంటది కానీ శక్తిని పొందం, దానివల్ల లాభం లేదు, నష్టపోతాము అంటున్నారు. కూర్చోండి, ఓ సంగీతం పెట్టుకొని మంచి పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు పెట్టుకోండి అన్నాడు పత్రి సార్ ఆయన. అది ఫ్లూట్ పెట్టుకొని మనం మ్యూజిక్ చేస్తాం. సారే స్వయంగా చెప్పాడు. ఇదేంటి అంటే పత్రి సార్ స్వయంగా చెప్పింది. ఒక యోగీశ్వరుడు ఫ్లూట్ వాయిస్తే ఆ శక్తి అక్కడ ఉంటుంది. అది చేసే వాళ్ళకు కూడా స్వల్పమైన లాభమే అది. అది రికార్డింగ్ చేస్తే అక్కడ రికార్డింగ్ ఉంటుంది కానీ శక్తి ఉండదు అని సార్ స్వయంగా చెప్పాడు. ఈ వీడియో కావాలి అంటే సార్ చెప్పిన పదాన్ని మనం తూచా తప్పకుండా ఆచరించాలి. అర్థం చేసుకున్నప్పుడే మనం ఆచరించగలుగుతాం. ఆచరణ లేకుండా మనం ఎంత చెప్పినా అది వృధానే అంటారు. అంటే మేము ఏదైతే ఆచరిస్తున్నామో మీకు అదే చెప్తున్నాం. ఇప్పుడు పత్రి సార్ దగ్గర తటవర్తి సార్ ఏదైతే ఏ జ్ఞానం అయితే పొందాడో అదే జ్ఞానం మా చేత ఆచరింప చేయిస్తున్నాడు. మేము ఆచరిస్తున్నాం. అదే ఇప్పుడు చెప్తున్నాం జూమ్ ముందు. మేము పెద్దగా ఏం నేర్చుకున్నది ఏమి లేదు. అసలు ఏది తెలవనోళ్ళకి ఇంత అద్భుతంగా జ్ఞానం చెప్పే అవకాశం వచ్చింది అంటే అదంతా పత్రి సార్ ఇచ్చిన సాధన, జ్ఞానమే అని చెప్తాను. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్ లో వింటున్న వారికి, యూట్యూబ్ లో వింటున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని బోధించిన తటవర్తి దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చే ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన శ్వేత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.